మీరు తమిళ మూవీ చేసి మళ్ళీ మీ ప్లేస్కి వెళ్తే మీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళందరూ బాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను అంటే బెంగళూరు ఇస్ సో కాస్మోపాలిటన్ దట్ దేర్ ఇస్ ఎవ్రీథింగ్ దేర్ అని. నార్మల్గా మీ ఇంట్లో ఏ కైండ్ ఏ లాంగ్వేజ్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళు అలా యాక్చువల్లీ మన ఇంట్లో ఎస్పెషలీ మై పేరెంట్స్ వాళ్ళ మూవీసే చూడరు ఎక్కువ. ఇట్స్ సో సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. వాళ్ళకి ఫస్ట్ మూవీస్ అంటే చాలా పెద్ద షాక్ బికాస్ దే సో ఇంక్లైన్ టు దే వర్క్ కదా. డాక్టర్స్ అంటే చాలా బోరింగ్గా ఉంటారు, మూవీస్ చూడరు. ఆల్వేస్ వర్క్. పేరెంట్స్ అయితే నా మూవీస్ కాకుండా దే నెవర్ గో టు ద థియేటర్స్. సో అంత బికాస్ దే సో ఇంక్లైన్ టువర్డ్స్ ద వర్క్ కదా. సో దే నాట్ టూ in fact I call them boring only because they really don't so I come from a family which is like that. So yeah. మీరు ఒక్కరేనా? మీకు ప్రణీత ఒక్కరే, సిబ్లింగ్స్ ఎవరు లేరు. ప్రణీత ఒక్కటే. అండ్ ట్రిప్ ఎక్కడైనా మీరు చిల్ అవుట్ చేయాలి అంటే ఫ్యామిలీతో మరి ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్తూ ఉంటారా? అబ్రాడ్ నచ్చుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కర్ణాటకలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చిక్మంగళూరు, సకలేష్పూర్. సో అక్కడ బెస్ట్ నాకు చాలా నచ్చుతుంది వెదర్ కానీ. అండ్ చాలా దగ్గర ఉంది. ఇప్పుడు బాంబే నుంచి డెల్టన్ రావడం అంటే చాలా ఒక 3-4 hours. సేమ్ థింగ్ బెంగళూరు నుంచి అక్కడ వెళ్ళాలంటే ఒక 3-4 hours పడుతుంది. నాట్ ఈవెన్ 3-4, 2-3. అండ్ ఓన్లీ డాటర్ అండ్ పేరెంట్స్ డాక్టర్స్. సో ఎంట్రీ ఇప్పుడు సౌత్ లో అంటే అది ఉంటుంది. Absolutely. Actually, this ఈ సెంటిమెంట్ నేను చాలా ఐ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ దిస్ సెంటిమెంట్. బట్ ఈ స్టేట్మెంట్ మనం చేస్తే చాలా మంది సోషల్ మీడియాలో రివోల్ట్ చేస్తే ఎందుకు ఆ క్వశ్చన్ రావాలి అమ్మాయిలు అంటే ఆర్మీలో వెళ్ళాలి, కుస్తీ ఇప్పుడు డంగల్ కుస్తీలో చేయొచ్చు అంటే అలా ఎందుకు రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయని డెఫినెట్ గా ఆ డిబేట్ ఉంది. బట్ ఐ కెన్ రియల్లీ అండర్స్టాండ్ దిస్ సెంటిమెంట్ బికాస్ చాలా యాక్చువల్లీ ఆ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అంటే రావాలి బట్ రావడం అనేది అంత ఈజీ కాదు. అబ్సల్యూట్లీ యా. బికాస్ పేరెంట్స్ కి అప్రిహెన్షన్స్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ట్రూ. సో చాలా మంది పేరెంట్స్ కి obviously because this is the most highlighted industry. ఎప్పుడు న్యూస్ పేపర్లో డైలీ we're reading about this industry. So definitely ఒక చాలా apprehensions ఉంటాయి పేరెంట్స్కి. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మై ఫ్యామిలీ. డాడీ అండ్ మమ్మీకి చాలా చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి. అయ్యో ఇది చదవాలి, ఇది చేయాలి, చాలా అప్రిహెన్షన్స్ ఉంటాయి. బట్ ఐ థింక్ ఐ కన్విన్స్ దెమ్. ఫస్ట్ ఒక్క మూవీ చేస్తానని కన్విన్స్ చేశాను. తర్వాత సెకండ్ మూవీ తర్వాత ఐ గాట్ ఇంటూ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు నార్మల్గా పేరెంట్స్కి వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుంటారు డాటర్ ఎంటర్ అయ్యే ఫీల్డ్. అయితే అది కాకుంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళని కానీ అడుగుతారు. తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు పర్స్పెక్టివ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు వీళ్ళు తెలియని ఫీల్ కదా, కన్ఫ్యూజ్తో ఉంటారు అలౌ చేద్దామా వద్దు అని. ఆ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ వచ్చిందా మీకు? yes because actually చాలా this ఇండస్ట్రీని చాలా న్యూస్ పేపర్లో కూడా చాలా చూస్తూ ఉంటాము. సో డెఫినెట్గా యాజ్ పేరెంట్స్ వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉంటాయి. అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ అప్రిహెన్సివ్ అబౌట్ సెండింగ్ మీ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఫస్ట్ నేను 1 మూవీ చేస్తాను సమ్మర్ హాలిడేస్లో అని నేను కన్విన్స్ చేశాను. అండ్ దట్ వాస్ ద పోకిరి రీమేక్ ఇన్ కన్నడ. సో అది చాలా హైప్డ్ ఫిల్మ్ అప్పుడు అనమాట. బికాజ్ ఏ హీరో రోల్ చేయాలని ఒక పోల్ చేశారు. మహేష్ బాబు సార్ రోల్కి ఎవరు యాప్ట్ అవుతారు అని ఒక పోల్ చేశారు. అండ్ ఆ పోల్లో ఓకే 80% ఓకే దర్శన్ సరే ఉండాలి అని వాళ్ళు. సో అలా అదన్నీ వెన్ ఇట్ ఆల్ ఫెల్ ఇన్ టు ప్లేస్ ఐ ఫెల్ దట్ ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ అంత హైప్ ఆల్రెడీ ఉంది. అండ్ వెన్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇట్ ఐ వాజ్ లైక్ 1 ఫిల్మ్ చేస్తాను సమ్మర్ హాలిడేస్ అండ్ దే హార్డ్లీ రిక్వైర్ 2 months ఆఫ్ మై వర్క్ అని కన్విన్స్ చేశాను. అండ్ దే సెడ్ ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ జస్ట్ 1 more film and then that just happened. ప్రణీతకి ఇంట్రెస్ట్ ఉందా లేకుంటే ఎలా వచ్చింది మూవీస్ వైపు? మూవీస్ వైపు ఎలా డైవర్ట్ ఎలా అయింది? No, first I don't know. ఎవరు someone told somebody that there is this girl, she's cute, ఏదో వాళ్ళ you know. And I got an offer and I told my parents that ఇలా ఆఫర్ వచ్చింది. సో దే వర్ లైక్ మూవీ అంటే మేబీ సంబడీ ఈస్ ట్రైంగ్ టు ఫూల్ చేస్తున్నారేమో అలా. అంటే ఆబ్వియస్లీ యంగ్ కాలేజ్ గర్ల్ని ఫూల్ చేస్తారు కదా. So they said no don't respond to any phone calls and all that. And then tarvata ee project ochindi Pokiri remake and they felt and I took my parents and I introduced them to the crew and everything and they were like okay ఇది చాలా serious team and they really like the team and I'm so lucky to get such a wonderful team for initial days lo కానీ అన్ని movies లో చాలా చాలా మంచి teams.
అండ్ ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉందా యాక్ట్ చేయగలను అని? అంటే నెవర్ బిఫోర్ ఎప్పుడు చేయలేదు కదా మీరు? బట్ ఐ థింక్ ఆల్ ది యాక్టర్స్, ఏ అమ్మాయి అయినా యాక్ట్రెస్ ఉంటే చాలా చిన్నప్పటి నుంచి ఒక డ్రామా క్వీన్ క్యారెక్టర్ ఉంటుంది తన లోపల. అది actually అమ్మాయిలోనే ఆ క్యారెక్టర్ ఉంటుంది, ఒక కొంచెం డ్రామా చేసే క్యారెక్టర్. అండ్ యాక్ట్రెసెస్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ సెల్ఫ్ అబ్సెస్డ్ ఉంటారు. అండ్ దేర్ ఆల్వేస్ ఐ వాజ్ వన్ సచ్. ఐ యూస్ టు కీప్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్ అ లాట్ మోర్ దెన్ రిక్వైర్డ్. And in fact, the school receptionist akkada cheptunnaru that she's always looking past the mirror every time she walks across the reception ani. So anni ammayalki adi untadi, ekkado lopala untadi. So once someone knocks it will just come out, and then the drama queen in you. సో ఫస్ట్ డే షూట్ లోనే నార్మల్ అయిపోయింది. ఫస్ట్ డే నర్వస్నెస్ and they were very sweet, that a team chala supportive and encouraging ga unnaru. So I really enjoyed it. సో డ్రామా క్వీన్ ఇంట్లో పేరెంట్స్ ముందు బాగా డ్రామా క్వీనా? పేరెంట్స్ ముందు మౌస్, బయట కొంచెం డ్రామా క్వీన్. ఇంట్లో స్ట్రిక్టా? స్ట్రిక్ట్, అండ్ వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు అగ్రీ చేయరు ఈజీలీ. నేను ఇఫ్ ఐ సే ఓకే దిస్ సంథింగ్, they'll obviously have their own argument over it. So that's why I'm quite silent at home. బయటకు వస్తే ఫ్రెండ్స్ ముందు చిల్ అవుట్ అవడానికి ఏం చేస్తూ ఉంటారు? ఆ చిల్అవుట్లో కూడా ఇలా కామ్గా కూర్చుంటారు, లేకపోతే ఫుల్ మస్తీ డిపెండ్స్ ఆన్ మై ఫ్రెండ్స్, డిపెండ్స్ ఆన్ ద సర్కిల్ ఆఫ్ కోర్స్. సో నా తెలిసిన సర్కిల్ ఉంటే డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్, తెలీదు కొత్త వాళ్ళంటే చాలా చాలా సైలెంట్గా ఉంటా. సో యాక్చువల్లీ తెలియని వాళ్ళు, న్యూ పీపుల్ యూజువలీ దే ఫైండ్ మీ వెరీ క్వైట్, అండ్ ఏంటి ఇంత ఇంట్రోవర్ట్గా ఉన్నారని తెలుస్తూ అబ్బా లైక్ ప్లీజ్ కెన్ యూ లైక్ బికమ్ మోర్ కామ్, కొంచెం తక్కువ మాట్లాడండి అలా. సో ఇట్స్ ఐ థింక్ అందరికీ అలాగే ఉంటుంది, బికాస్ వెన్ యూ డోంట్ నో సమ్మన్ యూ ఆబ్వియస్లీ ఇంట్రోవర్టెడ్, అండ్ ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ బ్రేక్ చేస్తే సమ్మన్ ఎల్స్. యా. అండ్ ఏం చేస్తుంది ప్రణీత దీస్ డేస్? సో దేర్ లైక్ ఐ సెడ్ శివరాజ్ కుమార్తో ఒక ఫిల్మ్ చేస్తున్నాను కన్నడలో, అండ్ తమిళ్లో జై, అండ్ ఆ తర్వాత ఒక్కొక్క ఫిల్మ్ చేస్తున్నాను. ఓకే. సో తెలుగు చాలా వస్తున్నాయి. సో ఐఎమ్ స్టిల్ స్క్రీనింగ్ అండ్ థింకింగ్ విచ్ వన్ టు పిక్. సో యా. అండ్ తెలుగులో హీరోయిన్గా వచ్చి అదొకటైతే, అండ్ ఎవరైనా ఎక్కువ చూసుకునేది అంటే టాప్ స్టార్స్తో చూసుకుంటారు. అండ్ మీరు చాలా వరకు కవర్ చేసినట్టున్నారు కొన్ని మూవీస్ అయినా, ఎన్టీఆర్ అండ్ మహేష్ అండ్ పవన్ కళ్యాణ్. అదే చెప్పండి, అంటే ఇది కొంచెం రేర్గా వస్తుంది. ఐ నో. సో అఫ్ కోర్స్ ఐ ఫీల్ ఐమ్ రియలీ లక్కీ అలా ఒక lineup and to have worked with such wonderful stars. Okay, profile, if I make a profile for myself, I feel so lucky that I can list out. I've worked with Pawan sir and Mahesh sir and there's Surya sir and NTR sir. So I feel really nice when I get to say this. Obviously because వాళ్ళతో చాలా మంది ఒక్క ఫోటో కోసం చాలా they చాలా ట్రై చేస్తారు. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ రియలీ లక్కీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, అండ్ ఒక చాలా వెరీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ సే. ఇప్పుడు నార్మల్గా మీ ఏజ్ వాళ్ళతో యాక్ట్ చేయడము అది మీకు ఒకలాంటి సింక్ ఉంటుంది, అండ్ వాళ్ళతో అంటే సింక్ కంటే ఫస్ట్ అడ్మైరేషన్ ఉంటుంది, అండ్ బికాస్ ఆఫ్ దట్ యూ గెట్ లిటిల్ నర్వస్. దట్ ఆల్వేస్ హ్యాపెన్స్. దట్స్ వై యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు నాకు లైక్ ఐ సెడ్ మై పేరెంట్స్కి కూడా స్టార్స్ పేర్లు ఎక్కువ తెలీదు, అండ్ ఈవెన్ మై ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎక్కువ సౌత్ మూవీస్ చూడరు అప్పుడు. ఇప్పుడు నా వల్ల అన్నీ చూస్తారు. బట్ బిఫోర్ చాలా అంటే బెంగళూరులో లైక్ ఐ సెడ్ సో కాస్మోపాలిటన్, there's a big section of people ఓన్లీ హిందీ చూస్తారు, ఓన్లీ ఇంగ్లీష్ చూస్తారు, హిందీ కూడా చూడరు. అలాంటి చాలా సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఉన్నాయి. సో నా ఫ్రెండ్స్ సర్కిల్ స్కూల్ కాలేజ్లో కూడా చాలా తక్కువ సౌత్ మూవీస్ చూసేవాళ్ళు వదే, అండ్ దట్ ఈస్ వై ఐ థింక్ నాకు ఆ ఫీలింగ్ లేదు ముందు, లైక్ బికాస్ I was just like I'm doing my job and this is my co-star and I was just working, and then I think one day we were shooting in a bus stand and the whole bus stand was oka chala pedda bus stand, it's the Majestic bus stand, and it was full of like oka sea of people unnaru. So adi chusi I was like oh my god he's such a big star. Appudu na avasathu Pokiri remake chestunnappudu oka adiro train the sequence vastundi kada, we shot it there. And similarly when of course when I signed Attarintikki, sign chesinappude adi social media lo gaani oka అంటే అన్ప్రెసిడెంటెడ్ క్రేజ్ అనమాట. సో there was
all these fan clubs going crazy and everything, and I was like, whoa, like sir is so. And that's when that admiration wala koncham nervous అయిపోతాం, because we always feel like, oh my god, like I hope everything's okay, feeling వస్తుంది. But then the best thing is to be really calm, because you know that's when you can act. ఇప్పుడు ఆ అడ్మైరేషన్ నర్వస్నెస్ ఉన్నప్పుడు యాక్ట్ చేయడం అనేది మీరు చెప్పినట్టు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడే వల్ల వాళ్ళు నాకు తెలిసి చాలా వరకు వెరీ ఫ్రెండ్లీ, అందరూ చాలా చాలా ఫ్రెండ్లీ, అండ్ అందరూ ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటారు. లైక్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ చేస్తే వన్ మోర్ చేద్దాం, ఏముంది రీల్ కదా అది. సో దర్ ఆల్వేస్ వెరీ వెరీ చిల్డ్ అవుట్. వాళ్ళే వచ్చి మాట్లాడే వాళ్ళ అందరూ చాలా చాలా ఫ్రెండ్లీగా, అండ్ everybody on set, I would say, right from the director to the producer, in every movie I've worked in, they're all really nice, friendly people, so there's no reason to be nervous. Oh, nice. And ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీ ఎంత కూల్గా ఉందామనుకున్నా హీరోయిన్స్కున్న కాంపిటీషన్ అంటే మామూలుగా హీరోస్కున్న కాంపిటీషన్ వేరు, హీరోయిన్స్కున్న కాంపిటీషన్ వేరు. అండ్ ప్రతి మూవీ మీకు ఒక ఛాలెంజింగ్ లాగే ఉంటుంది. అంటే ఈ ప్రతి మూవీ నెక్స్ట్ మూవీకి లీడ్ చేయాలి. సో అలాంటప్పుడు మీరు డెసిషన్స్ ఎలా తీసుకుంటారు? ఓన్లీ యాక్టర్ హీరోతో అలా తీసేసుకుంటారు, ఓన్లీ స్క్రిప్ట్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారా? డెఫినెట్లీ స్క్రిప్ట్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ అండ్ బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అ గుడ్ ఫిల్మ్, ఒక మంచి ప్రొఫైల్ ఉండే ఫిల్మ్ విత్ అ గుడ్ స్క్రిప్ట్, దట్స్ వెన్ చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అండ్ ఐ ఆల్సో ఫీల్ ఆన్ ది అదర్ హ్యాండ్ దట్ అ lot depends on luck. So like I said, you know, you're just suddenly lucky to get to work with all these stars, and then it's all to do with luck. That's what I feel. So there's an equal amount of everything, like hard work kuda undali, and script selection ani chala important ga undi, because nowadays especially chala films unnai అది అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎవరికి తెలీదు అలా ఫిల్మ్ ఉంది అని, రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు దిస్ వావ్ ఎంత మంచి ఫిల్మ్ తీస్తారు. సో అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ నౌ డేస్ చిన్న చిన్న బడ్జెట్లో. సో ఐఎమ్ షూర్ దట్ స్క్రిప్ట్ ఈస్ ద విన్నర్, అల్టిమేట్ విన్నర్ అంటే స్క్రిప్ట్. సో మీకు స్క్రిప్ట్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా? ఐ మీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టోరీ? లేదు, ఐ జస్ట్ గో విత్ మై ఇన్స్టింక్ట్. బికాస్ ఆబ్వియస్లీ, అండ్ ఐవ్ ఆల్వేస్ ఆల్సో అబ్జర్వ్ దట్ ఎవ్రీ స్క్రిప్ట్ మీకు అన్ని స్క్రిప్ట్ని వాళ్ళు చెప్తారు కదా, అది చాలా బాగా చెప్తారు అందరూ. సో యూ కెన్ హార్డ్లీ జడ్జ్ ఫ్రమ్ దట్స్ వాట్ ఐ ఫీల్. This is Lavanya Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.